గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణతో సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా వ్యవహరిస్తూ తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్రకు గవర్నర్గా పంపారు. జిష్ణుదేవ్ త్రిపుర బీజేపీ సీనియర్ నాయకుడు. 2018 ఎన్నికల్లో చారలం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన బిప్లబ్ కుమార్ దేబ్, మాణిక్ సహా ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధిష్టానానికి వీర విధేయుడైన జిష్ణుదేవ్ను ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా నియమించారు. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణతో సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా వ్యవహరిస్తూ తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్రకు గవర్నర్గా పంపారు. జిష్ణుదేవ్ త్రిపుర బీజేపీ సీనియర్ నాయకుడు. 2018 ఎన్నికల్లో చారలం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన బిప్లబ్ కుమార్ దేబ్, మాణిక్ సహా ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధిష్టానానికి వీర విధేయుడైన జిష్ణుదేవ్ను ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా నియమించారు.